కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఇక్కడ నిరుద్యోగుల యూత్ తోటి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల పక్షాన ఏమైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాల్లో ఎమ్మెల్సీగా చేయాలి. అదేవిధంగా గ్రూపులో 2000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని, అదేవిధంగా మెలోడియస్ ప్రకటించాలని చెప్పి సో మొత్తంగా చూసుకుంటే టిఆర్ఎస్పి విద్యార్థి విభాగం అంతా కూడా ఈరోజు టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని పిఎస్కి తరలించడం జరిగింది. సో చూసుకుంటే గాంధీ భవన్ అలాగే టీజీపీఎస్సీ దగ్గర మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. మొత్తానికైతే విద్యార్థుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అమానుష్యంగా ఉంది. ఇచ్చిన మాట ఏది కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దని చెప్పేసి చాలా మంది ఇప్పుడు విద్యార్థులంతా కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం టీజీపీఎస్సీ దగ్గర మొత్తం అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం కనపడతా ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పుడే బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా విద్యార్థి విభాగాన్ని అంతా కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించడం జరిగింది. సో ఏదేమైనా ఈ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన విధానంతో ముందుకెళ్తుంది. విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ డిఎస్సి కానీ ఏవి కూడా రిలీజ్ చేయకుండా, ఉన్న పోస్టులను రిలీజ్ చేయకుండా ఏదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న దొంగ నాటకంతో ఇలాంటివన్నీ కూడా ప్రక్రియకు తెరలేపిందని చెప్పేసి ఒకవైపు విద్యార్థి విభాగం అంతా కూడా కోడెకొస్తోంది. చూస్తా ఉన్నాం టీఎస్పీఎస్సీ దగ్గర మొత్తం కూడా భారీగా పోలీసులు మోహరించారు. మన విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం విజువల్స్ లో అన్ని కూడా చూస్తున్నాం. పూర్తిగా పోలీసు పహారాలో అంతా కూడా ఇక్కడంతా దిగ్బంధనం చేశారు. ఏ ఒక్క విద్యార్థిని కూడా ఇక్కడికి రానివ్వకుండా ఓయి నుంచి కావచ్చు, అదేవిధంగా రకరకాల విద్యార్థి విభాగాల నుంచి ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. బారికేడ్స్ అయితే పెట్టడం జరిగింది. ముళ్ళ కంచె కూడా భారీ ఫెన్సింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో విద్యార్థుల్ని ఏ రకంగా కూడా ఈ దరిదాపుల్లో కూడా రాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం చూసుకుంటే విద్యార్థి విభాగాన్ని ఈ రోజు ఇప్పుడే బీఆర్ఎస్ విద్యార్థిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ గా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్. జాబ్ క్యాలెండర్ వెంటనే డిఎస్సి పైన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. గ్రూప్ 1:100 రేషియోలో మెయిన్స్ కి తీసుకెళ్లాలి. దాని తర్వాత అలాగే ఇప్పటికి 6 months అయింది రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్స్ మధ్యలో 45 days గ్యాప్ ఉండాలి. ప్రతి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ప్రతి ఎగ్జామ్ మధ్యలో 45 days గ్యాప్ ఉండాలి. అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. నీట్ ఎగ్జామ్ ఎలాగైతే అయిందని బీజేపీని కాంగ్రెస్ పార్టీ అంటుందో అదే విధంగా జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు పలకట్లేదో అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున దీనిపైన పోరాటం చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము. పోరాటాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ తిరిగి టీఎస్పీఎస్సీ, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయాల్సి వచ్చిన రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తాం. నిరుద్యోగుల పట్ల ఇంకెన్నాళ్ళు జాబ్ క్యాలెండర్ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే 2 ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఈ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి.
వెంటనే డిఎస్సి పోస్టులను పెంచాలి, 1:100 పెంచాలి అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను ఎక్కువ పెంచాలి. చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. కంపల్సరిగా ఈ ఉద్యోగాల పోస్టులను పెంచుకుంటూ గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 అందరికీ వచ్చి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఖచ్చితంగా ధర్నాలు సాగిస్తూనే ఉంటున్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం వచ్చేసి ఏదైనా చేస్తారని 10 సంవత్సరాలు వచ్చేసి వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఈ జనాలు ఎంతసేపు ఉద్యోగాలు లేకుండా చదువుకొని పోయినా పర్వాలేదు, డిఎస్సి అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. డిఎస్సి అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఒకదాన్ని ఎగ్జామ్స్ పెట్టేస్తారు. పోలీసులతో అరాచకం సృష్టించే విద్యార్థి నాయకులు ఈ బెటాలియన్ ఏవైతుందో వాళ్ళందరినీ డిస్మిస్ చేయాలి. వాళ్ళ ప్రజాపాలన చెప్పి అరాచక పాలన చేస్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు 1:100 ప్రకారం జ్ఞాపకాలను రిలీజ్ చేయాలి. వాళ్ళ మెగా డిఎస్ అని చెప్పి 11,000 పోస్టులు వేసి డిఎస్సి విద్యార్థుల పోస్టులు ఏమంటే 18,000 పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయి 11,000తో పాటు ఆ 18,000 ఆడేసి 30,000 పోస్టులు వాళ్ళు వేసి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతంగా ముట్టడిని ప్రకటించి వచ్చిన పోలీసుల పైన దాడులకు పాల్పడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోలీసులు కూడా వాళ్ళ విద్యార్థి నాయకులు పని చేసిన వాళ్లకు ఉద్యోగాలు సరిగ్గా మర్చిపోతున్నారు. పిల్లలకప్పుడు విద్యార్థులను మర్చిపోతున్నారు. మా పైన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 లో పెంచాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలి, డిఎస్సి వాయిదా వేయాలి, 3 నెలలు వాయిదా వేసి డిఎస్సి 25 నెలలు మెగా జాబ్ క్రియేట్ అమలు చేయాలి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సార్ నాకు హెల్త్ బాగాలేదు, ఆగండి. హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 డిఎస్సి అమలు చేయాలి, డిఎస్సి అమలు చేయాలి. అభిలాష్ రావు, విద్యార్థి నాయకుడు అభిలాష్ రావు. రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పోస్టులు డిఎస్సి అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి కుక్కట్పల్లి